ఇక రాజకీయాలకు సంబంధించి నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదు, మామ అల్లుడు తండ్రి కొడుకులే మిగులుతారు, మనుగూరు ప్రజా దీవెనల్లో సీఎం. ఇంకెక్కడో చూసినాం, నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు, నేడు విపక్షాలన్నీ కలుస్తున్నాం, ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అండా కాపాడుకుంటామంటున్నారు, పేడిమూతోడు దూలం లెక్క పెరిగడు. ఈ మాటలు మనకు అవసరం లేదు. చార్లెస్ శోభరాజు అంతర్జాతీయంగా రాష్ట్ర పర్వం తీశాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే వస్తే తెలంగాణలో ప్రజలు చెప్తూ కొడతారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి విషయం కాంగ్రెసే చెప్తుంది, కానీ ఆ రెండు పార్టీలకు సంబంధించి ఎవరు చెప్పట్లేదు. డబుల్ సంబంధించినటువంటి దాంట్లో ఒకటి వచ్చింది, ఇది కూడా దీనికి సంబంధించి. ఇవాళ తెలంగాణలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఇవాళ అమిత్ షా తెలంగాణలో పర్యటన చేస్తున్నాడు. ఇవాళ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ ఉన్నది. కరీంనగర్లో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి మీటింగ్ ఉన్నది. తెలంగాణకు సంబంధించిన వరకు ఏకకాలంలో ఇవాళ 3 పెద్ద రాజకీయ నిర్ణయాలు ఉండబోతున్నాయి. రాజకీయంగా ఒక తెలంగాణలో వేడి పుట్టేటువంటి అంశాలు, క్యాబినెట్లో ఏమేం వరాలు ఉంటాయి అనేటువంటిది అంశం చూడాలి. నిన్న రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. నన్ను కలిసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నారు అనేటువంటిది చెబుతున్నాడు. చాలా ఓపెన్గా ఆ విషయం చెప్పారు. మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. నిన్న కొత్తగూడెం జిల్లాలో పర్యటించినటువంటి భద్రాచలంలోకి వెళ్ళి యాదగిరిగుట్టకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, తనను కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు అని చెప్పారు క్లియర్గా. మేము చెబితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరదలాగా మా పార్టీలోకి వచ్చేస్తారు అనేటువంటి విషయం. మేము ఆగినాము అంటే న్యూట్రల్గా ఉంటున్నారు. బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు ఎప్పుడు ముహూర్తం పెట్టినా పూర్తి స్థాయిగా వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. సో ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు అనేటువంటిది క్లియర్గా ఉంది. అయితే ఈ భాషకు సంబంధించి సరే టీఆర్ఎస్ వాళ్ళు మంచి భాష మాట్లాడతలేరు అనేటువంటిది మీ ఆరోపణ కదా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళకే అయ్యో మేము తప్పు మాట్లాడుతున్నటువంటి ఫీలింగ్ కలిగించేలాగా కాంగ్రెస్ నాయకులు చేయాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది దీనికి సంబంధించి. లేకపోతే కష్టమైపోతుంది. ఈ భాషను మాత్రము చూడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం. ఎవరో ఒకరు దీనికి ఖచ్చితంగా చేయాలి, లేకపోతే కష్టమైపోతుంది. ఇంద్రమ్మ నిన్న సంబంధించినంత వరకు కాబట్టి కాంగ్రెస్కు సంబంధించిన వరకు బీఆర్ఎస్ను ఖాళీ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. సో ఎంతమంది వస్తే ఎంతమంది తీసుకోగలుగుతారు. అది పార్లమెంట్ ఎన్నికల ముందా తర్వాతనా తెలియదు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలకు ముందు గనక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకులందరూ వెళ్ళిపోతున్నారు, అది వేరే అంశం. కానీ ఎమ్మెల్యేలు మాత్రము న్యూట్రల్గా ఉంటారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి లేకుండా న్యూట్రల్గా ఉండేటువంటి అవకాశాన్ని మాత్రము కల్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. వీళ్ళు కలిసినటువంటి వాళ్ళు అంటే నిన్నటిదాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు వేరు ఇటు వేరు అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ లేకుండే దానికి సంబంధించి